వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటా ఉన్నాం. బెహెన్జీ మాయావతి గారు బీఎస్పీ అధినేత నిజంగా అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం పట్ల చాలా బాధకు గురైంది. చాలామంది బహుజన సమాజం మనస్సు హట్ అయింది. హట్ అయి ఆర్ఎస్పీ తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయింది కాదని హోరెత్తున చాలామంది మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడింది ఒక సెన్సేషనల్ క్రియేట్ అయింది. వెంటనే మాయావతి గారు స్పందించి ట్విట్టర్లో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేటటువంటిది ఉండదు, ఒంటరిగానే బీఎస్పీ పోటీ చేస్తుందనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నిర్ణయం స్వాగతిస్తూ బెహెన్జీ మాయావతి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఇలా బహుజన సమాజం ఎటుపోతుంది, అసలు దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి ఎవరైతే కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసిండో, దుర్మార్గమైనటువంటి పాలన చేసి అనేక మంది బహుజన సమాజాన్ని అతులాకుతులం చేసి ఆగం చేసిండో, ఆయనతో పొత్తు పెట్టుకోవడం ఏంది బహుజన సమాజం బీఎస్పీ అనేటటువంటి ఒక ఆలోచనతో మేమందరం కూడా ముక్తకంఠంతో అనేక మంది మాట్లాడడం జరిగింది. అది తప్పుడు నిర్ణయం అని తెలుసుకొని వెంటనే స్పందించి ఇలా బెహెన్జీ మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతం. ఖచ్చితంగా బహుజన సమాజం ఏకమై బహుజన రాజ్యం కోసం కొట్లాడి బహుజన సమాజాన్ని నిర్మాణం చేయాలని నిజంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. 86 నుండి బహుజన రాజ్యం రావాలనే తపనతో బహుజన సమాజ్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత దానికి ఒక సింపథైజర్గా ఉంటూ బహుజన సమాజం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుందన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక ఆశతో మేమందరం కూడా పనిచేస్తాం. అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో నిజంగా బహుజనులకే అన్యాయం చేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనేటటువంటిది మేమందరం జీర్ణించుకోలేక అనేక వీడియోలు రావడం జరిగింది. ఆ వీడియోలకు స్పందించి మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఒంటరిగా పోరాటం చేయాలా. ఇది భారతదేశంలో సెంట్రల్ పార్టీలలో 3 పార్టీలు ఉన్నాయి. అది బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ. ఈ బీఎస్పీ పార్టీ ఖచ్చితంగా బహుజన రాజ్య నిర్మాణం కోసం భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కాకుండా రేపు ఖచ్చితంగా బహుజన రాజ్యం రావటానికి నిరంతరంగా బహుజనవాదులు, బహుజన మేధావులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ అందరి మనస్సుల్ని గాయపరిచే విధంగా ఇలా బీఆర్ఎస్తో పొత్తు అనేటటువంటిది జీర్ణించుకోలేకనే అనేక వీడియోలు 2 రోజుల్లో హోరెత్తున రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒంటరిగా పోరాటం చేయాలి, ఒంటరిగానే పోటీ చేయాలనేటటువంటి నిర్ణయం సమంజసంగా ఉందని ఈ సందర్భంగా మాయావతి గారికి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.